సార్ షర్మిల పూర్ అసలు ఎవరిపైన సార్ జగన్కు వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణలు చేయడం, ఆవిడ కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీని ఏమనరు, అలాగే టీడీపీని జనసేనని టచ్ చేయరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే టార్గెటా? అదే సమస్య. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళకు ఇంటి తగదా ఉంటే, ఆస్తి తగదా ఉంటే వాళ్ళు పరిష్కరించుకోవచ్చు. ఎలాగో కోర్టులో కేసులు వేశారు, అది జరుగుతుంది. ఎన్సీఎల్టీలో మొన్న జగన్ నేను మీ ఇస్తే మా అమ్మ తప్పుగా చేశారు బదిలీ అని ఆయన కేసు పెట్టారు. తల్లి మీదే కేసు పెట్టి ఇంత చేస్తావని ఈమె మేనబిడ్డ మేనల్లుళ్ళ ఆస్తి కోసం ఇప్పుడు వాళ్ళ అంతర్గత తగాదా ఏదైనా సరే మీరు వేసిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. రాజకీయంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అది రాజకీయ ప్రత్యర్థి కదా. మీకు ఒక్కసారి కూడా అటేం వెళ్ళట్లే. ఆఖరికి వక్ఫ్ను జగన్ వ్యతిరేకిస్తే దాన్ని కూడా స్వాగతించడం కంటే దానికి ఏదో ఉద్దేశాలు మళ్ళీ వెతికే ఒక ప్రయత్నంలాగా తయారైంది. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కూడా అంతకుముందు డాక్టర్ సునీతకు చాలా మద్దతుగా ఉన్న పరిస్థితిలో ఒక పెద్ద బ్రేక్ వచ్చింది. సో మొన్న వచ్చి మళ్ళీ సునీతకు కూడా ప్రాణాలకు రక్షణ లేదు, ఆమెను కూడా చంపేస్తారేమో అవి ఇవి మాట్లాడుతున్నారు. బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ నాయకులు నిజంగా అదే పరిస్థితి ఉంటే చట్టరీత్యా ఏం రక్షణ కల్పించడానికి ఏం చేయాలో అది చేయాలి. రెండోది రాజకీయంగా కాంగ్రెస్కు ఈమె కొంత ఊపు ఇస్తారనుకున్నా అదేం జరగలేదు. ఇది ఎంతసేపటికి అన్నగారి తగాదాగా మారిపోయిందని ఈ విమర్శ ఎన్నికలకు ముందే ఉంది, ఇప్పుడు మరింత పెరిగింది. నిజంగా ఆమె కూడా ఆలోచించుకోవాలి. శైలజానాథ్ లాంటి వాడు బయటికి పోతే అమ్ముడు పోయాడు అది ఇది అని మాట్లాడితే ఇప్పుడు ఆ మాట మా పార్టీ మన ప్రతి ఒక్కరిని అమ్ముడు పోవడం అంటే మీరు కూడా 2-3 ట్విస్టులు వేశారు కదా. మీరు వైసీపీలో ఉన్నారు, మీరు తెలంగాణ కాంగ్రెస్ నా ప్రాణం పోయినా ఇక్కడన్నారు. మీరు అక్కడి నుంచి హఠాత్తుగా అక్కడికి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన తర్వాత పెద్ద క్రియాశీలంగా ఉన్నారంటే అక్కడ కూడా ఎంతసేపటికి జగన్ అక్కడ ఉన్నాడు కాబట్టి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాళ్ళు మీరేం పెద్ద విమర్శ చేయలేదు. నిజం చెప్పాలంటే చివరి 3-4 నెలలు తప్ప అంటే ఆస్తుల సమస్య పరిష్కారం అవుతుందేమని అప్పటి వరకు ఎదురు చూసారా? ఇంకా అది అవ్వదు అనుకొని ఇటు వచ్చారో తెలియదు. ఇలాంటి ప్రశ్నలు అయితే మామూలు ప్రజల నుంచి వస్తున్నాయి. మనకు ఆస్తులు అదే అవసరం లేదు. కానీ నాకైతే ఒకటే, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో కూడా డిఎంకే యూపీఏ ఇండియా వాళ్ళే ఉన్నారు, కేరళలో కూడా వామపక్ష ప్రభుత్వం ఉంది. దక్షిణాదిని ఉన్నప్పుడు వాటిని ఆధారం చేసుకొని మీరు ఎన్డీఏ వ్యతిరేక పోరాటం ఇక్కడ చేయకుండా జగన్ వ్యతిరేక పోరాటమే ఎందుకు చెయ్యండి. జగన్ మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఆస్తి పోరాటమైనా రాజకీయ పోరాటమైనా. కానీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇండియా తరఫున ఎన్డీఏ వ్యతిరేక పోరాటం చేయాలి కదా. ఇందాక నేను చెప్పిన దాంట్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ ఏతర ఒక్క ఏపీ తప్ప ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఒక్కసారి కూడా అటువంటి జరగట్లేదు. మొన్న చాలామంది అడిగారు మీడియాలో కూడా మీకు ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. అడిగిన వాళ్ళ మీద ఎదురుగాడి అడిగిన వాళ్ళ మీద విసురులేదు పెద్ద కష్టం కాదండి. మీడియాలో మొత్తం మైకులు మన ముందున్నప్పుడు అడిగిన వాడి మీద ఒక చెలకు విసరడం నువ్వెవరికి అనడం పెద్ద సమస్య కాదు. బట్ షర్మిల ఈరోజు కాకపోతే రేపైనా ఆమె రాజకీయంగా ఒక వైఖరిన తీసుకోవాలి. లేకపోతే ఇదిగో శైలజానాథ్ బయటికి పోయినట్టే ఆయన ఎదురుదాడి చేస్తూ మీకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పమంటారు అన్నారు. ఒక్క మాట అయితే చెప్తూ ఉంటారు, జగన్ కన్నా ఈమె ఏ విషయంలో తక్కువ కాదు, కొన్ని అంశాల్లో ఒక ఆకు ఎక్కువే ఉంటారు. ఇది ఏకపక్షంగా తన మాటే చెల్లాలి అని అనుకోవడంలోనే అంటుంటారు. మరి చూడాలి. అంటే ఇప్పుడు ప్రశ్న ఎందుకు వచ్చిందంటే మొన్న ఎల్సీఎల్టీలో కేసు ఆ వెంటనే ఈమె పెట్టడము, ఇన్ని రోజులు మెడికల్ లీవ్లో ఉన్నాను అనుకోండి అన్నారు. మెడికల్ లీవ్ అయితే ఓకే, పొలిటికల్ లీవ్ అయితేనే పొలిటికల్ లీవ్లో ఉన్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న.